మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ ముక్కు గురువాద నరసింహారెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం సార్. మా కనిగిరి ప్రాంతంలో ఇప్పుడు అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు ఫ్లోరైడ్ వల్ల చాలా మంది ఇటీవల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 మంది దాకా సరిపోవడం జరిగింది సార్, ఈ డయాలసిస్ పేషెంట్స్. ఇప్పుడు కూడా కనిగిరిలో డైలీ 130 మంది డయాలసిస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో గతంలో 100 బెడెడ్ హాస్పిటల్గా ఉండేది సార్. గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అక్కడ దాన్ని మళ్ళా 50 బెడెడ్ చేశారు. ఇటీవల దాతల సహకారంతో సార్ లేటెస్ట్ గా ఆపరేషన్ థియేటర్ కట్టించాం సార్. అదేవిధంగా నార్మల్ డెలివరీ జరగడానికి మంచి డెలివరీ రూమ్ కట్టాం. అదేవిధంగా వార్డులో పేషెంట్స్ ఉండడానికి బ్రహ్మాండమైన సెటప్ రెడీ చేశాం సార్. తద్వారా ఏమైందంటే 10 సంవత్సరాల నుంచి జరగని ఆపరేషన్లు దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 198 డెలివరీస్ జరిగినాయి సార్. దాంట్లో నార్మల్ డెలివరీ 158, సిజేరియన్ సెక్షన్ ద్వారా 40 మంది చేయడం జరిగింది సార్. ఎందుకు చెప్తున్నామంటే సార్, ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 50,000 రూపాయల నుంచి ₹1,00,000 ఛార్జ్ చేసే పరిస్థితి. ఈ 200 మంది పేషెంట్లు ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా కనిగిరి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకోవడం జరిగింది సార్. కానీ మా హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ వారి పర్మిషన్తో ఇవన్నీ కూడా మాడిఫై చేయడం జరిగింది సార్. అప్పుడు మేము పర్మిషన్ తీసుకొని, కానీ ఈ నిధులన్నీ కూడా లోకల్ దాతల సహకారంతో చేశాం సార్. 5,000, 2,000, 100, 200 కూడా కలెక్ట్ చేసి 60 లక్షల రూపాయలతో డెవలప్ చేశాం సార్. ఇప్పుడు మా కోరిక ఏంటంటే అక్కడ డాక్టర్స్ కొరత సార్. ఒక్క డాక్టర్ డిప్యుటేషన్ వేయడం వల్ల కందుకూరు నుంచి డిప్యుటేషన్ మీద డాక్టర్ సునీత గారిని ఆమె తీసుకొచ్చి కనిగిరి హాస్పిటల్ వేయటం వల్ల ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. ఇప్పుడు కనిగిరిలో జనరల్ మెడిసిన్ వేకెన్సీ ఉంది సార్, సర్జన్ వేకెన్సీ ఉంది, గైనకాలజిస్టులు 2 ఉన్నారు, 2 మెడికల్ లీవ్ మీద వెళ్ళిపోయారు సార్. అక్కడ పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా అనస్థీషియా డాక్టర్ లేరు, ఈఎన్టీ లేరు, ఆర్థో లేరు, జనరల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ లేరు సార్. ఈ విధంగా మెడికల్ ఆఫీసర్స్ కానీ వేరే మీటింగ్ చేస్తారు. పిఎస్సి సెంటర్ లో కూడా ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే వైద్యం విద్య ఇస్తే మనం ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఈ రెండిట్లోనే ఆర్థిక భారం పడుతుంది సార్. పిల్లలు చదివించుకోవాలని కోరుకుంటుంది, కానీ కర్మదాలకు వచ్చే డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్తూ, ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో నెఫ్రోప్లస్ వారు రన్ చేస్తున్నారు సార్, ప్రైవేట్ సంస్థ. అవి మిషన్స్ క్వాలిటీ లేవని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి మంత్రి గారిని అది నోట్ చేసుకుని దాని మీద ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇటీవల మంత్రి గారి సహకారం వల్ల 5,75,00,000 కనిగిరి ప్రాంతాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగింది సార్. వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అక్కడ మేము డాక్టర్స్ కొరతను ఇవ్వగలిగితే ఇంకా దాతలు రెడీగా ఉన్నారు సార్. ₹1 కోటి పైన కూడా ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. కానీ డాక్టర్ల చేత మనం తీసుకున్న అక్కడ న్యాయం చేయలేదు కాబట్టి చూస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా నర్సింగ్ స్టాఫ్ కానీ ఈ క్లినికల్ స్టాఫ్ కానీ మరి డాక్టర్స్ కానీ వేస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.